అన్న నమస్తే అన్న. పేపర్ సోదరులందరికీ, సోషల్ మీడియా వాళ్ళకి, ఛానల్స్ వాళ్ళకి అందరికీ నమస్తే అన్న. చిన్న ఒకటి ఫొటోస్ పెట్టిన కొద్దిగా వీడియో మాట్లాడి పెడదామని మీకు. ఇవాళ గ్రామ పంచాయతీ ఒక మీటింగ్ జరిగిందన్న విలేజ్లో. దానికి స్పెషల్ ఆఫీసరు, విలేజ్ సెక్రటరీ గారు, మా అంగన్వాడీ టీచర్సు, మా మన పిఎస్సి వాళ్ళు, ఆయాస్, అందరి సిబ్బంది, నేను పాల్గొన్నాను. ఈ సమ్మర్ కాబట్టి విలేజ్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా, వాటర్ కరెక్ట్ వస్తుందా, ఎక్కడెక్కడ వస్తలేవు, రాని దానికి ఎక్కడైనా చేయాలన్నా, వస్తున్నాయా, ఏమన్నా బోర్లు ఏమన్నా రిపేర్ ఉన్నాయా, రిపేర్ ఏంటి చేయాలని దాని మీద అంత అవగాహన. స్పెషల్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గారు ఉండే, సెక్రటరీ గారు ఉండే కాబట్టి అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమని మాట్లాడినాం. దాంట్లోనే ఒకటి గజ్జలవ సైడు డబుల్ బెడ్రూమ్ సైడ్ ఒకటి పైప్ లీకేజ్ అడ్రస్గా లీకేజ్ చూసిండు. పొద్దున్న తెప్పించిండ్రు, చేసిండ్రు, సామాన్ దాంతో చేసి రిపేర్ చేసి స్టార్ట్ చేయించేసిండు. వాటర్ గజ్జలవ సైడ్ పోతున్నాయి డబుల్ బెడ్రూమ్. అదేవిధంగా ఓల్డ్ గ్రామ పంచాయతీ దగ్గర ఒకటి లీకేజ్ ఉండేది, ఫస్ట్గా చేస్తుండ్రు. ఇవాళ అయిపోతుంది సాయంత్రం వరకు. ఉమామేశ్వర్ టెంపుల్ దగ్గర అటు సైడు ఒకటి చిన్న రోడ్ ఉంటుంది, ఆ సైడ్ ఒకటి లీకేజ్ ఉన్నట్టు చేసేసిండ్రు. అక్కడ అవన్నీ చూడడం జరిగింది. కొన్ని మెయిన్ రోడ్ సైడు అంత చెట్లు గిట్ల అంతా మొలుస్తుండే, లేబర్ పెట్టేసి అంత క్లీన్ చేస్తుండే. స్పెషల్గా లేబర్ పిలిపించి అంత బాగుంటుంది రోడ్ సైడ్ అంతా చెప్పేసి అదొకటి. మళ్ళీ నీకు ఓటర్ అవగాహన సార్, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ కాబట్టి అవగాహన అంటే ఓటర్స్, అందరు ఓటర్స్ ఖచ్చితంగా ఓటు హక్కు అయితే ఎవరికైతే వచ్చిన వాళ్ళందరూ ఓటేయాలని, ఓటేస్తే బాగుంటుందని, అలా ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగతంగాని ఓటు ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే కొందరు పాల్గొనకుండా అట్లా చేస్తారు. బట్ అవగాహన ఉంటే వేస్తావా మనకేందని చెప్పేసి మంచిగా ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. దాని మీద అవగాహన చాలామంది వచ్చి వాళ్ళకి చెప్పి, ఇంకెవరున్నా చెప్పి, ఏదైనా పనులున్నా కానీ ఆనాడు అవసరం లేని పనులున్నా కానీ మానుకొని ఓటు వేసేటట్టు చూడాలని. అంత ఎమర్జెన్సీ ఉంటే పొద్దున పోయి మధ్యాహ్నం వరకు ఎప్పుడు అయ్యేది. అదే నీకు మధ్యాహ్నంకి వెళ్ళి ఉన్నదనుకో, పోయి పొద్దున్న వేసి సాయంత్రం వెళ్ళిపోయేదాలిగైనా కానీ అట్లా వేయాలని చెప్పి అదో అవగాహన సార్ మాట్లాడి దాంట్లో మా వాళ్ళందరూ పాల్గొన్నారు దానికి. ఇంకోటి అంగన్వాడీ టీచర్స్ ఒకటి సర్వే చేస్తుండ్రు, వాళ్ళకు యాప్ ఇచ్చిండ్రు. యాప్ ఆధార్ కార్డు తీసుకుని యాప్ ఓపెన్ చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నట్టుంది. అది అందులోకి లేదు మొత్తం దాని మీద చూస్తే దాంతో ఒకటి చూసినాం. దీని మీదే ప్రెస్ వాళ్ళకి పిలుద్దాం అనుకున్నాం, చాలా రోజులు అయిందన్న. మనం ఎప్పుడన్నా ఏదైనా ఫోటో పెట్టి చేసిన అప్పుడప్పుడు కవర్ చేస్తున్నాం, ఈ మధ్యలో పెట్టట్లేదు. ఇవన్నీ చేసినాం టీవీలో. ఈ లీకేజ్ దాంది ఇక్కడ అవగాహన చదువుతూ, ఇక్కడ దీంది ఓటర్ అవగాహన చదువుతూ, గ్రామ పంచాయతీ మీటింగ్ చాలా మీద డిస్కస్ చేసి, పాపం సిబ్బంది సేకట్ జీతాలు లేవని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇక టెక్స్టైల్ గిట్ట వసూలు చేస్తే ఇప్పుడు ఇట్లా సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి వాటిలో వీటిలో వస్తాయని చెప్పి దాని మీద ఏదో అవగాహన చేసిపోయామని, ఏమైనా డబ్బులు ఉంటే వాళ్ళకు జీతాలు ఇచ్చేయమని. మన సమ్మర్ కాబట్టి మన మోటార్స్ గిట్ట ఏమైనా ఉంటే రిపేర్ ఉందా చేయమని ఏదైనా ఉంటే చెప్పేసి అంత అవగాహన చేయండి. దాని మీద ఇదంతా చెప్పదాలి అన్న. మీరు జర కొద్దిగా కవర్ చేస్తే బాగుంటుంది దీని మీద. ఇప్పుడు మీడియా ఫొటోస్ ఉన్నాయి, కొన్ని పెట్టిన మీటింగ్స్ ఫోటో పెట్టినాను, అవగాహనది ఫోటో పెట్టిన, అంగన్వాడీ టీచర్స్ చూసిన దాన్ని పెట్టిన, ఈ లీకేజ్ దాన్ని పెట్టిన. చూసి కవర్ చేస్తే బాగుంటుండే అన్న. కొద్దిగా ఏదన్నా నచ్చితే కొద్దిగా అందులో ఏదైనా డౌట్ ఉన్నా కానీ చేసి కొద్దిగా ప్లీజ్ అన్న కవర్ చేయండి కదన్న కొద్దిగా. థ్యాంక్ యూ.